హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మిరపకాయలు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. అలానే మనం ఇప్పుడు పోపు దినుసులు తీసుకున్నాం కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిరపకాయలు కూడా వేసుకోవాలండి. ముందు వేసుకుంటే మాడిపోతాయి అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం అలానే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయితే బాగుంటుంది అంటండి టేస్ట్. ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం పాలకూర కడిగి పెట్టుకోవాలండి, మట్టి అది ఏమీ లేకుండా. నేనైతే ముందుగా కడిగి పెట్టుకున్నాను. కడుక్కున్న తర్వాత ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటాయి కదండి, చూసుకోవాలి జాగ్రత్త. పిల్లలు ఉన్నప్పుడు లోపల మనకి ఇలా ఫ్రై అయిపోతున్నాయి మిరపకాయలు. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని మనం పాలకూర ఉంది కదండి, కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. జాగ్రత్త అండి, నూనె మీద పడుతూ ఉంటుంది. ఆల్రెడీ నాకు పడింది. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకోండి. చిన్న మంట పెట్టుకుంటే మనకి మాడిపోదు అన్నమాట. కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పసుపు వేసుకోవాలి. కలుపుకుందాము. బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, అలాగా చిన్న మంట పెట్టుకొని మగ్గించాలన్నమాట. ఆకుకూర మాడిపోయిన టేస్ట్ బాగోదు. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోయిందో 2 నిమిషాలు మగ్గబెట్టినప్పటికీ మన 5 నిమిషాలు అలా మూత పెట్టేసి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇలా కలుపుకుందాం. చిన్న మంట పెట్టుకోండి. మరి అంత చిన్నదే కాదు, మరి అంత పెద్దదే కాదు, మిడిల్లో పెట్టుకోండి మంట. చూడండి, నేను ఆకుకూర ఎంత వేసినా కొంచెం అయిపోయింది వాటర్. అదంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇలా కలుపుకోవాలి. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. తగినంత కారం కూడా వేసుకోవాలండి. మరి అంత ఎక్కువ వద్దు, కొంచెం స్పైసీగా ఉండాలంటే. కారం వేసుకొని కలుపుకోవాలి. మనం ఇంకొంచెం సేపు మగ్గనించాలి, అంటే ఒక 10 మినిట్స్ మగ్గనిద్ది. ఆ వాటరు బాగా ఇంకిపోయి కారం, ఉప్పు, మసాలా బాగా పట్టుకొని బాగుంటుంది టేస్ట్. అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వద్దు. కలుపుకోవాలి బాగా. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అదండి, చూసారా ఎలా మగ్గిపోతుందో. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మా అత్తగారు లేక నాకు ఈ తిప్పలు వచ్చిందన్నమాట. మా అత్తగారు ఉంటే వంట అత్తయ్య చూసుకుని నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని. ఇంకా ఆఫీస్కి వెళ్ళడం సరిపోయేది నాకు. పిల్లలు కూడా ఊర్లో ఉన్నారు అందరూ. అందుకని నేనే వంట చేసి మీకు వీడియో తీస్తానన్నమాట. ఎలా ఉంటుందేమో మా వారు వస్తే చూడాలి. మగవాళ్ళని నాకు ఏదో ఒక పేరు పెడతా ఉంటారండి, ఏం చేస్తాం. వాళ్ళు అనకపోతే మనం అలా చేయలేం కదా. పొగిడిరనుకో తెల్లరు మంచిగా ఉండరేమో అనుకుంటారు, పొగడబోతేనేమో ఫీల్ అవుతానేమో అనుకుంటారు. అదండి.
చూసారా పాలకూర ఫ్రై ఎలా మగ్గిపోతుందో. మొన్న సండే రోజు నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన అండి, బాగుంది ఆకుకూర. 20కి 4 ఇచ్చారన్నమాట. ఇంకా సర్లే కదా అని తీసుకున్నాను. అదే పిల్లలు ఉంటే సరిపోదు, మా ఇద్దరే కాబట్టి సరిపోతుందండి. అది లంచ్ బాక్సుల్లోని సరిపోదు, ఇంకేం చేస్తారో ఏదైనా చారు పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే చారు ఏం పెట్టలేదు. అదండి. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియోస్ తీయట్లేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఓకే సార్, ఓకేనండి. మన పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, పాలకూర ఫ్రై ఎలా రెడీ అయిపోయిందో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.